నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అండ్ మీ భావాలు ఐడియాలజీ చూసుకుంటుంటే కొంచెం ఆర్జీవి గారికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంటాయి. ఏమన్నా సింక్ అవుతా మీకు అనిపిస్తుంటుందా ఏ విషయాలు? ఎప్పుడు ఆలోచించాలా, ఎప్పుడు మా ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అవుతుంది తప్ప ఎప్పుడు ఫ్రెండ్లీ డిస్కషన్ పెద్దగా ఎప్పుడు అవ్వలేదు అనుకుంటా. నాకు గుర్తు ఐ డోంట్ నో లైక్ వాట్, అసలు ఎందుకు వచ్చింది ఆ థాట్, ఇది ఆర్జీవి కంపారిజన్ ఎందుకు వచ్చింది? చాలా ఓపెన్గా మాట్లాడుతుంటారు ఆయన కూడా మీలాగే. ఇంకా తనకు నచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేస్తారు, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడు. అట్లా చూస్తే చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే నేను ఇంకా చాలా రెస్ట్రిక్టెడ్, తను జీవించేస్తున్నాడు, నేను అప్పుడప్పుడు బతకటానికి ట్రై చేస్తున్నాను. సో తేడా ఉంది. అండ్ యాక్టింగ్ నిజమా? నిజమే, తను 100% తను ఫీల్ అయ్యేదని చెప్తాడు అంతే. అంటే యాక్టింగ్ ఏముంటుంది, ఇంకా అంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత యాక్టింగ్ ఏముంటుంది. ఓకే ఓకే అండి. అంటే మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్పలేను కానీ నేను డెఫినెట్గా ఐ రెస్పెక్ట్ యూ లాట్ అండి. ఐ లవ్ యువర్ ఐడియాలజీ అండ్ ఐ లవ్ ద వే యూ లివ్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే మీరు ఇండస్ట్రీకి వచ్చాక బాబా అయ్యారా లేదా అంతకుముందే బాబా? అంటే మీ పేరు జగపతి బాబు ముందేనా? తర్వాతేనండి. బాబు లేదు, నా పేరు జగపతిరావు, అది కూడా మా తాతగారి పేరు. జగపతి బ్యానర్ కూడా తాతగారి పేరు, నా పేరు కాదు. ఓకే. అండ్ ఈ బాబు అన్న దాని మీద చాలా సినిమాల్లో సెటిల్డ్ కూడా వేశారు, లైక్ కృష్ణవంశీ గారు. అసలు అంటే బయట జనాల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే అసలు ఈ బాబు వాట్ ఈస్ దిస్ కల్చర్ అన్నట్టు ఒక డౌట్ అయితే ఉంది ప్రతి ఆడియన్స్కి. అండ్ ఏంటి అంటే మిమ్మల్ని ముద్దుగా బాబు అని పిలుస్తుంటారా హీరోలని, లేకపోతే ఒక రెస్పెక్టా, అది ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ నాకు తెలిసి కన్వీనియన్స్ కోసం చేసిన పని అది. ఓకే. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు, పేరుతో పిలవలేం, గారు అండి అనేది మళ్ళీ కొంచెం దూరం అయిపోతుంది ఒక రిలేషన్షిప్, ఒక డైరెక్టర్కి. ఐఎమ్ జస్ట్ థింకింగ్, ఇది నా థాట్. కో ఆర్టిస్ట్కి కానీ పిలవటానికి కానీ ఇట్ బికాస్ కన్వీనియన్స్కి బాబు అంటే రెస్పెక్ట్ ఉంది. ఒక రెండు రకాలు ఉన్నాయి, పెట్ నేమ్ లాగానే ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది, ముద్దుగా ఉంటుంది, రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి కన్వీనియంట్గా ఉంటుందని నా ఫీలింగ్. ఓకే ఓకే. అంటే నాకు తెలిసి మీరు ట్రైన్డ్ ఆర్టిస్ట్ ఏం కాదు, అంటే ఫస్ట్ మీరు నేర్చుకున్నారు ఏం లేదు కదా, డైరెక్ట్ యాక్టర్ అయ్యారు? ఆల్మోస్ట్ అండి. అంటే మధు ఇన్స్టిట్యూట్లో చేశాను కానీ వెరీ హార్డ్లీ. ఓకే. అంటే మామూలు వాళ్ళ యాడ్లో ఫొటోస్ వేస్తుంటారు శ్రీకాంత్ గారిది, మరి మీరు ఎప్పుడు చూడలేదు అందుకని? చాలా తక్కువ, అంటే ప్రాబ్లీ నాకు గుర్తులేదు, 1-2 months చేశాను, మరి గుర్తులేదు. వినోద్ బాలా వాజ్ దేర్, అంతవరకు గుర్తుంది నాకు. ఓకే ఓకే. ఇంకెవరు గుర్తులేరు అసలు అక్కడ. సో ఆల్మోస్ట్ నో అన్నట్టే. ఓకే ఓకే. అండ్ నేను ఎందుకు అడుగుతున్నానంటే క్వశ్చన్, అంటే చాలామంది బయట ప్రేక్షకులలో ఈ వంశపారపర్యం అన్నది రాజకీయాల్లోనే కాదు ఇండస్ట్రీలో ఉందన్నది అందరికీ తెలుసు. అంటే చాలా ఒక బ్యాడ్ ఒపీనియన్ ఏముంది అంటే ఈ వంశపారపర్యంగా ఎందుకు మమ్మల్ని రుద్దుతున్నారు, అలవాటు చేసి వాళ్ళని సక్సెస్ చేస్తున్నారు అని ఒక ఒపీనియన్ అయితే ఉంది. మీ కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు కూడా మీ నాన్నగారు ప్రొడ్యూసరు, ఆయన కొడుకుగా మీరు ఎంటర్ అయ్యారు. మీ మీద మీ నటన చూసి బయట వాళ్ళు అలాంటి కామెంట్స్ ఏమన్నా చేసిన సందర్భాలు ఉన్నాయా మొదట్లో? ఇప్పుడుగా డైరెక్ట్గా లేదండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇంట్రడక్షన్ వరకు నాన్నగారు ఉపయోగపడతారండి, ఆ తర్వాత ఎందుకు ఉపయోగపడతారు ఎవరైనా? అది ఎంట్రీ టికెట్, ఒక అడ్మిషన్. ఇట్స్ సింపుల్ ఎంట్రీ. మాకేంటంటే జస్ట్ ఓకే మా అబ్బాయి పెట్టుకోండి, లేకపోతే నేను తీస్తా సినిమా అనేది ఎంట్రీ. వీసా, ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చింది, బేసిక్లీ వీసా రాలా, సిటిజన్ అవ్వాలా. అప్పుడు సిటిజన్ మనం అవ్వాలి. దెర్ ఆర్ పీపుల్ హు ఫెయిల్డ్ ఆల్సో, దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. స్టార్ సన్స్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ సక్సెస్ అవుతారని రూల్ ఏం లేదు. సో అది ట్యాగ్ వరకు పనికి వస్తుందండి అంతే. ఆ తర్వాత యూ హ్యావ్ టు సక్సీడ్ ఆన్ యువర్ ఓన్, దెర్ ఇస్ నో ద చాయిస్ ఎవరికైనా సరే. మీ ఉద్దేశంలో మీరేమంటారు? జగపతి గారిని రుద్దితే ఇంతవరకు వచ్చారా, లేకపోతే తన టాలెంట్ తోటనే ఇంత వచ్చారని? ఫస్ట్ బిగినింగ్ స్టేజ్ ఐమ్ టాకింగ్ అబౌట్ ద బిగినింగ్ స్టేజ్ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇండస్ట్రీలో రుద్దటం, సొంతంగా డబ్బులుండి విపరీతంగా ఖర్చు పెట్టి ఎన్ని సినిమాలైనా తీద్దాం, పెద్ద డైరెక్టర్ని పెట్టి అంటే ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళకి రుద్దటం అవుతుంది తప్ప నాలాంటి వాళ్ళకి రుద్దటం ఉండదు. ఎందుకంటే 2 సినిమాలు తీసి నాతో నాన్నగారు అయిపోయారు, టోటల్గా బ్యాంక్రప్ట్ అయిపోయారు. సో ఇంకా ఆయన తీసేది ఏం లేదు. ఇప్పుడు రెండో వాళ్ళు అంటారా, ఇట్స్ కంప్లీట్లీ ఇండస్ట్రీ అనేది దెర్ ఇస్ నో ఏమంటారు దాన్ని,
మనాడు లేకపోతే మనాడు అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్ అండి, టోటలీ అగేన్స్ట్ దాట్. అంటే పాపం తీసుకుందాం పైకి తీసుకొద్దాం అవన్నీ పెద్ద ఉండవు ఇక్కడ. బిజినెస్ అవుతుందా లేదా, కరెక్ట్గా డబ్బులు వస్తాయో రావా, రెండే పాయింట్లు. ఓకే. డబ్బులు వస్తాయంటేనే అతనికి రెస్పెక్ట్, లేకపోతే రెస్పెక్ట్ లేదు. సినిమా ఉండదు, రెస్పెక్ట్ ఉన్నా లేకపోయినా సినిమా అయితే ఇవ్వలేరు, ఇవ్వకూడదు కూడా. ఇట్ ఈస్ క్రోర్స్లో మంత్స్లో రొటేషన్, ఎస్ ఎస్ ఫ్యామిలీలు లేచిపోతాయి. దట్స్ నాట్ ఎ జోక్. ఎస్. సో యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్ అండి. అండ్ మీ కెరీర్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంటుంది అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళ నలుగురు మీకంటే ముందుగా కెరీర్ స్టార్ట్ చేశారు, ఇంకా స్టిల్ దే ఆర్ రన్నింగ్. మీరు అనుకుంటే నా కెరీర్ ఎక్కడ హీరోగా ఆగిపోయింది, ఎందుకు వాళ్ళలో ఉంది ఏంటి నాలో లేనిది ఏంటి అన్నదానికి మీకు ఎక్కడ ఏమైనా సమాధానం దొరికిందా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. అంటే నా లిమిటేషన్స్ ఎక్కువనే నాకు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ అన్ ఇంట్రోవర్ట్. అసలు ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు, ఇప్పుడు కూడా తక్కువే మాట్లాడటం. 10 మందిలో బాగా క్లోజ్ అయితే తప్ప నేను మాట్లాడలేను అసలు ఫస్ట్. అదొకటైతే డాన్స్, ఐఎమ్ నాట్ గ్రేట్ ఇన్ డాన్స్, ఐఎమ్ నాట్ గ్రేట్ ఇన్ ఫైట్స్. అమితాబ్ బచ్చన్ ఆల్సో ఈజ్ నాట్ ఎ డాన్సర్. యా, అది ఇప్పుడు అట్లా తీసుకుంటే ఐఎమ్ సూపర్ సక్సెస్ టుడే. ఓకే. ఫర్గెట్ అబౌట్ హీరో అనేది ట్యాగ్. హీరోగా అగ్రీడ్ అయిపోయింది, నా మార్కెట్ అయిపోయింది అక్కడికి. అదే. బట్ ఐఎమ్ డూయింగ్ మచ్ బెటర్. విల్ కమ్ టు దట్ లేటర్. ఓకే. బట్ నా లిమిటేషన్స్ నాకు ఉన్నాయి. అండ్ నాకు అంటే ఇండస్ట్రీలో కలిసి మెలిసి అందరినీ కలవటాలో లేకపోతే అంటే జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి మర్చిపోతాం మనం, పలానాడు ఉన్నాడని. కలుస్తూ ఉంటే ఓకే ఉన్నాడుగా పెట్టుకుందాం అని ఇది ఫాలో అయిపోతుంది ట్రెండ్. సో అది కూడా నాకు తక్కువ ర్యాప్ మెయింటైన్ చేయటం అనేది. ఓకే. ఆల్ దీస్ రీజన్స్ అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అండి ఫస్ట్, మోర్ దెన్ అ హీరో. సి ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ మామూలుగా లైఫ్లో, అది ఏదన్నా కానీ. నేనేంటి అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకున్నాను, బట్ ఇంట్లో ఒప్పుకోలేదు. బికాస్ ఈ అమెరికా వెళ్తే మామూలుడు కాదు, 2-3 చేసుకుని వస్తాడు అని చెప్పి అలాగే డౌట్. సో అమ్మ పంపించలేదు. ఒక డ్రీమ్ గాన్. దెన్ స్టడీస్ అంటే నాకు ఇష్టం లేదు అసలు. నాకు చదువు అంటేనే పడదు. అంటే ఒక బంధించి ఈ రూమ్లో కూర్చోవాలి నువ్వు అంటే నేను కూర్చోలేను, నా క్యారెక్టర్ అది కాదు, నన్ను వదిలేయాలి. ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. సో చదువు పడదు, బిజినెస్ పనికిరాను, సినిమా అసలు ఇంట్రెస్టే లేదు నాకు, అసలు 100% ఇంట్రెస్ట్ లేదు. ఏంటి సినిమా నేను చేసేది, నేను అంత బాగుండనే, నేను సినిమా చేయటం ఏంటి, రాజేంద్ర గారు అబ్బాయి కాబట్టి, సుబ్రహ్మణ్యం గారు, రవి కిషోర్ వీళ్ళందరూ అనేవారు చేయొచ్చు కదా బాగుంటాను అని. జోక్ అనుకునేవాడిని, సీరియస్గా తీసుకునేవాడిని, కానీ ఆశాలు వేస్తున్నారని అసలు వదిలేశాను. అది అబ్రప్ట్గా ఓవర్ నైట్ ఒక డ్రీమ్, మళ్ళీ ఒక డ్రీమ్ వచ్చింది. ఒక డ్రీమ్ షాటర్ అయిపోయింది యూఎస్, ఇంకో డ్రీమ్ వచ్చింది, అది ఇంపాసిబుల్ డ్రీమ్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, వెన్ యూ థింక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ సంథింగ్ పాసిబుల్ ఇస్ హ్యాపెన్, ఆల్రెడీ హ్యాపెన్ అయిపోయింది కదా. సో నా సాటిస్ఫాక్షన్ లెవెల్ అక్కడే వచ్చింది. అంటే చేశా, సాధించా. ఎందుకంటే ఆ హీరో అవ్వడానికి, ఆ ఒక సినిమా చేయడానికి రోజు ఏడ్చా రాత్రులు, ఒక్కడిని కూర్చుని ఏడ్చా. అయ్యో ఇది కూడా రాదు, ఇంకేంటి ఇంకా లైఫ్ లేదు అనే పద్ధతిలో ఒక లవర్ లాగా ఫీల్ అయిపోయాను. సో బట్ అది అయ్యింది. సో ఒక సినిమా కాదు, 130 సినిమాలు హీరోగా, 100 సినిమాలు హీరోగా చేశాను. సో వై షుడ్ ఐ బీ అన్హ్యాపీ? వేర్ డిడ్ ఐ సి అన్హ్యాపీ హ్యాపీ పక్కన పెడితే వేర్ డిడ్ ఐ లూజ్? ఐఎమ్ నాట్ ఎ లూజర్. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎ లూజర్. అక్కడ గివప్ చేసి నేను అయిపోయి రిటైర్ అయిపోయి, లేకపోతే ఒక తాగుబోతు అయిపోయి ఇంకోటి డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటే ఐఎమ్ ఎ లూజర్. బట్ ఐ వన్ బ్యాక్ మచ్ మోర్. సో ఐ థింక్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, సో ఐఎమ్ యాక్టింగ్. I'm not even a villain. I'm not an antagonist. I'm not a protagonist. I'm an actor. జగపతి గారు ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదా తన లైఫ్లో? వెళ్ళానండి డెఫినెట్గా. ఒక అంటే టోటల్ కెరియర్లో ఒక ఫోర్ టైమ్స్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ వీడు పనికిరాడు యాక్టర్ కింద అన్నప్పుడు ఒకటి, న్యాచురలీ నా వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది నాన్నగారు, దట్ ఈస్ వన్. అది కూడా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఎక్కువ ఫీల్ అవ్వాలి, అదేంటో ఫ్లోలో అట్లా అయిపోయింది. జనరల్గా నేను ఫ్లోలో తీసుకుంటాను, నేను టైం నమ్ముతాను, అది పద్ధతిలో తీసుకెళ్తుంది, ఏదైనా టైం అంటాను. ఇప్పుడు గుడ్ టైం రన్నింగ్, అందుకని బాగున్నాయి నా సినిమాలు. సో బ్యాడ్ టైం అప్పుడు బ్యాడ్ టైం రన్నింగ్, ఆ బ్యాడ్ టైం కూడా బ్యాడ్ టైం వస్తుంది, అది అప్పుడు బాగుంది, గుడ్ టైం వస్తుంది. ఓకే, ఇదే పొజిషన్లో నేను ఉండను, నేను వెళ్తాను ఇంకోటి వస్తాడు. సో ఇవన్నీ ఇక నడుస్తూనే ఉంటాయి లైఫ్లో, అన్నీ సీరియస్గా తీసుకుంటే కుదరదు. ఎప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్, టోటల్గా నేను బ్యాంక్రప్ట్ అయిపోయి అసలు ఏంటి నేను ఆస్తి మిగల్చలేదు ఎవరికి,
అసలు ఎలా బతకాలి అనే పద్ధతిలో ఉన్నప్పుడు లాస్ట్ ఫ్యూ డేస్ 2011-2012 పీరియడ్లో ఐ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ ఓకే. ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద సెన్స్ అంత డిప్రెషన్ అంటే అందరికీ తెలిసేలా అంత డిప్రెషన్లో లేకపోతే ఇంకోటి కాదు. ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ అంతే. ఓకే. ఓకే.